ముందుగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన చిల్డ్రన్స్ మరియు వారి పేరెంట్స్ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. స్కూలు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ని ఈ మంగళగిరిలోనే చూడటం జరిగింది. కానీ విద్యా విధానంలో చాలా పెనుమార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉపాధి కోసం సమాజంలో ముందుకు వెళ్ళాలంటే చక్కటి ఆధునికమైన విద్య అవసరం అనేది, అది కూడా మన మంగళగిరి లాంటి పట్టణంలో ఎంతో అవసరం అనేది గుర్తించడం జరిగింది. దానికి ఎందుకంటే స్కూల్స్ ఈరోజు అన్ని కమర్షియల్ అయిపోయినాయి. యథార్థంగా వ్యాపారాలు రెండు ఈ సమాజంలో నడుస్తున్నాయి. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం. ఒకప్పుడు వ్యాపారాలంటే ఏదో చిల్లర కొట్లు బట్టల వ్యాపారాలు అనుకునే వాళ్ళం మనం. కానీ ఈనాడు ఎంతో బాధాకరమైన సబ్జెక్ట్ అది. విద్య అనేది ఎప్పుడు కూడా వ్యాపారపరమైన దృక్పథం ఉండకూడదు. సమాజానికి పనికొచ్చే విధంగా పౌరుల్ని తీర్చిదిద్దేది విద్యాలయాలు కాబట్టి అవి ఎప్పుడు కూడా చాలా ప్రేమ ఆప్యాయతలతో చదువు చెప్పే విధానంలో ఉండాలి. కానీ ఒక వ్యాపారంతోనూ ఒక ర్యాంకులతోనూ ఏదో మన ఇన్స్టిట్యూట్ పేరు రాష్ట్రం అంతా మారుమోగాలని అక్రమ పద్ధతిలో విద్యా విధానం ఉండటం అనేది సమాజానికి చాలా చెడు చేస్తుంది. కనుక చక్కటి మన ప్రిన్సిపల్ గారు ఆనాడు రావటం జరిగింది. ఆయన చెప్పిన దానికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే తను అంత మంచి ఉద్యోగాన్ని లండన్లో వదులుకొని ఈ విలేజ్లో మన పిల్లలందరినీ కూడా ఒక మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మన విద్యాలయం ఉపయోగపడిందంటే దానికి నాకు కూడా చాలా సంతోషం వేసి, ఆ రోజు ఈ స్థలం ఖాళీగా ఉంది, యథార్థంగా ఇంకో చోట కట్టి ఇద్దాం అనుకున్నాం. కానీ ఇది అయితే పిల్లలందరికీ కూడా ఎంతో సెక్యూరిటీగా ఉంటుంది. ఫస్ట్ ఎందుకంటే చాలా వాహనాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో మన పిల్లల్ని మన స్కూల్ నుంచి ఎక్కువ దూరం తీసుకెళ్ళాలంటే తల్లిదండ్రులు అందరూ కూడా వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం ఫేస్ చేసిన వాళ్ళమే. అందుకని అటువంటి తల్లిదండ్రులకి చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఉండి మన పిల్లలు ఆ స్కూల్లో ఉన్నారు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ వ్యవహారాలు నడుపుకోవడానికి అనుకూలంగా ఉండే ప్లేస్ కాబట్టి ఇది మన అందరి మధ్యలో ఏర్పాటు చేయడానికి, అందులో ఇటువంటి రోడ్డు కూడల్లో అయితే ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు ఉండవు. దానికోసమనే ఇక్కడ కట్టడం జరిగింది. చక్కటి విద్యా విధానాన్ని ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు నిజంగానే ఆయన మొత్తం టైం అంతా కూడా ఈ స్కూల్ మీద పెట్టి, నేను చాలాసార్లు యథార్థం ఆయన చెప్పింది అడ్వైజ్. ఎందుకంటే పేరెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ మీద ఒక గుడ్ విల్ రావాలి. పిల్లల భవిష్యత్తుకు పనికొచ్చేది ఇక్కడ విద్యా విధానం ఉన్నదనేది వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మీ విద్యా బోధన ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో 10,000 ఫీజు 20,000 ఫీజు తీసుకొని వ్యాపార ధోరణిలో విద్య చెప్పారనేది పేరెంట్స్ కలగకూడదు. పేరెంట్స్ ఎప్పుడైనా ఆ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఈరోజు చదువే కాదు చక్కటి సంస్కారం కూడా పిల్లలకి విద్యాలయాల ద్వారానే చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా ఆధునికమైన యుగంలో పిల్లలందరూ చిన్న వయసులోనే వివిధ మార్గాల్లో పెడదోవ పట్టే అవకాశాలు ఈరోజు డెవలప్ అయిన ఈ సమాజంలో ఉన్నాయి. అందుకనే విద్యాలయాలు పిల్లల్ని మంచి మార్గంలో పెట్టి వాళ్ళు తల్లిదండ్రుల మాట వినేటట్టు, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేటట్టు ఇంత చిన్న వయసులోనే వాళ్ళని మనం తీర్చిదిద్దితే రాబోయే కాలంలో వాళ్ళు మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడుతూ తమ కుటుంబానికి కూడా ఉపయోగపడే తీరులో తీర్చిదిద్దవలసిన అవసరం స్కూళ్ళకు ఉన్నాయి. కాబట్టి మన ఈ ప్రదేశంలో ఈ స్కూల్ ఏర్పాటుకి మా వంతు సహాయ సహకారాలు అందించాం. కాకపోతే ఇది ఒక ఈ బిల్డింగ్ కట్టి ఇవ్వడమే తప్పించి మిగతా వర్క్ అంతా కూడా ప్రిన్సిపాల్ గారు మరియు ఒక చక్కటి స్టాఫ్ ఈ స్కూల్లో ఉన్నారు. మీ బిడ్డల్ని మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ స్కూల్లో వదిలేయండి. వాళ్ళకు మంచి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ ఉంటారని నేను నమ్ముతూ మిమ్మల్ని కూడా నమ్మమని కోరుతున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో కూడా మీరు మీ బంధువులందరూ మీ మిత్రులందరూ కూడా
ఈ స్కూల్ని దయచేసి సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి మనం అండదండలు ఇస్తే అది నిరుపయోగం, అది గుర్తింపు ఉండదు. ఇటువంటి వ్యక్తిత్వంతో సమాజానికి, స్కూల్కి అంటే ఇటువంటి విద్యా విధానాన్ని సమాజానికి అందించాలనే చిన్న వ్యక్తులకి మనం సహాయాలు అందిస్తే వారు మంచి మన బిడ్డల్ని సమాజానికి ఉపయోగపడే తీరులో కష్టపడటానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తిస్తారని ఆశిస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి ఈ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.